అక్కడ పొలిటికల్ హీట్ మళ్ళీ సమ్మర్ సెగల్ని మించబోతోందా? ఓ రకంగా రాజకీయ యుద్ధ వాతావరణం ఏర్పడుతోందా? నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఎంపీకి బూస్ట్ ఇచ్చాయా? ఇద్దరు నేతల మధ్య ఎందుకంత స్థాయిలో పొలిటికల్ పోరు పెరుగుతోంది? అసలు ఎవరా ఇద్దరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం. మామూలుగా అయితే ఇది అన్ని సెగ్మెంట్స్ లాంటిదే. కానీ 2020లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికతో ఈ పేరు రాష్ట్రవ్యాప్తంగా మోగిపోయింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే సతీమణి సోలిపేట సుజాతను బరిలోకి దింపగా బీజేపీ నుంచి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రఘునందన్ రావు పోటీ పడ్డారు. దీంతో అప్పట్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు జరిగింది. 1000కి పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు రఘునందన్ రావు. అప్పటికి మెదక్ ఎంపీగా ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. రఘునందన్ గెలవడంతో ఇక అప్పటి నుంచే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్, అటు బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉండడంతో ఇద్దరి మధ్య నువ్వా నేనన్నట్టుగా సాగింది రాజకీయం. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య యుద్ధ వాతావరణమే ఉండేది. అలాగే తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాబట్టి నియోజకవర్గంపై బీఆర్ఎస్ సవతి తల్లి ప్రేమ చూపుతోందని, నిధులు ఇవ్వడం లేదని బహిరంగంగానే ఆరోపించేవారు రఘునందన్. సీన్ కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 55,000 ఓట్ల తేడాతో రఘునందన్ని ఓడించి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయ్యారు కొత్త. తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ ఇంకా మారిపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్ రావు బీజేపీగా ఎంపీగా విజయం సాధించారు. ఒకప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉంటే రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యే, ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేగా ఉంటే రఘునందన్ ఎంపీ. ఇలా ఇద్దరి మధ్య పదవులు మారుతూ రాజకీయ వైరం మాత్రం పెరుగుతూనే ఉంది. రఘునందన్ ఎంపీగా ఉన్నా సరే దుబ్బాకపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఎవరూ దుబ్బాకను పట్టించుకోలేదని, తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి పెద్దగా నిధులు రాలేదని, అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కొన్ని పనులు మంజూరు చేయించుకున్నానని చెప్పారు. అలాగే రాజకీయాలకు అతీతంగా దుబ్బాక అభివృద్ధి కోసం పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు కొత్త. ఇందుకు వెంటనే రియాక్ట్ అయ్యారు రఘునందన్ రావు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అదే చెబుతున్నానని, అప్పట్లో అది నిజం కాదని వాదించిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఒప్పుకున్నారని అన్నారు. మీకిప్పుడు సీఎంలు, మంత్రులు అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి కానీ అప్పట్లో తాము సీఎంని కలిసే అవకాశం ఉండేది కాదు, మంత్రులు కలవరు, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉండేదన్నారు ఆయన. ఇలా మరోసారి రఘునందన్, కొత్త ప్రభాకర్ రెడ్డిల మధ్య నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ మొదలై పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇది ముదిరి రచ్చకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యే కొత్త, ఎంపీ రఘునందన్ ఇద్దరూ గతంలో బీఆర్ఎస్లోనే ఉండేవారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత బీజేపీలో చేరారు రఘునందన్. అందుకే ఆయనకు ఈ రాజకీయ వైరం కంటే ఎక్కువగా బీఆర్ఎస్ మీదే కోపం ఉందన్నది పరిశీలకుల మాట. ఈ పరిస్థితుల్లో దుబ్బాకలో గతంలో లాగే మళ్లీ పొలిటికల్ దంగల్ మొదలవుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ ఒకే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడంతో దుబ్బాకలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.